మరి త్వరగా ముగించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నీ కృప, నీ ప్రేమ మా అందరిపై ఉంది ప్రభా. కనుకనే ఇంతవరకు తండ్రి పాటల్లో, వాయిద్యాల్లో నాయన మరి నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుట్లో నాయన మరి దాన్ని ధ్యానించుట్లో, తర్వాత నాయన స్తుతి ఆరాధనలో ప్రార్థనలు చేసినటువంటి బిడ్డలలో మీరుండి ఇంతవరకు నడిపించారు నాయన. ఇప్పుడు మీ ఆదరణ కర్తను మా మధ్య నడిపించండి. నాకైతే ఏమీ రాదు ప్రభా. మాట్లాడవలసినటువంటి వారు మీరే. మీ బిడ్డలమైనటువంటి మాకందరికీ ఆత్మీయ ఆహారం అందించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క వెలుగులో ప్రకాశింపచేయండి. వచ్చుటకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీ యొక్క సహాయంతో తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. చాలా మంది బలహీనులై రాలేకపోతున్నారు. వారిని కూడా ఆశీర్వదించి నాయన మీ యొక్క హస్తము చాటితే వారు తప్పనిసరిగా ఆలయంలోకి వస్తారు కనుక ప్రభా, వారిని కూడా ఆశీర్వదించి మీరు ఘనత పొందుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి కలతల లేకుండా, ఎటువంటి సాతాని యొక్క తండ్రి ప్రభావం లేకుండా నీ మాటలు విని హృదయంలో భద్రపరుచుకుంటూ నాయన మిమ్మల్ని ఘనపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనము చాలా చక్కని మాటలు మీరు చదువుకున్నారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో 106వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలు నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. చాలా చక్కని మాటలు ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. ఇక్కడ మరి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు కనుక మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు గనుక ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితాలు కూడా మరి ఈ కోవలోనే మనము కొనసాగించుకుంటూ జీవించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గనుక ఇక్కడ న్యాయమును అనుసరించి వారు ఎల్ల వేళల నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు అంటున్నారు. ఇక్కడ మరి ఇంకొక మాట చూసుకున్నట్లయితే 4వ వచనంలో, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నీవు చూచుతూ. ఎవరి క్షేమం అండి? ఏర్పరచుకొనిన వారిని, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నీవు చూచుతూ నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనుషులైనటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుడు గనుక ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు క్షేమము కలుగు చేసినటువంటి దేవుడు. కానీ మనకు క్షేమము కలగపోవచ్చు. క్షేమము కలుగుటకు మనం ఎదురు చూడాలి. క్షేమము కలుగుటకు మనం ఎదురు చూడాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనలను ఎప్పుడు కూడా తొట్టలేనివాడు. కాకపోతే మన జీవితాల్లో, మన ఆత్మలో కొన్ని కలతల మూలముగా మనం కష్టాలు పడుతూ ఉంటాం. ఆ కలతలు దేవునిపై మనము భారం పెట్టుకోవాలి. ఏకగ్రీవముగా దేవునిలో జీవించినటువంటి బిడ్డలకు ఎటువంటి కలతలు కూడా ఉండవు, ఎటువంటి బాధలు కూడా ఉండవు. మనలను బట్టి మనము కొన్ని బాధలు అనుభవిస్తూ ఉంటాం. దేవుని బట్టిగా దేవుడు నాకు ఇచ్చాడమ్మా ఈ బాధ అని అనడానికి లేదు. కనుక మన యొక్క నడకలను బట్టి, మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క గుణములను బట్టి మనకు దేవుడు పంచిమెంట్ ఇవ్వడు, కానీ మనం అనుభవిస్తాం పంచిమెంట్. గనుక అతి విధమైనటువంటి వారు కాకుండా యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారు క్షేమమును నేను చూచుతూ. ఇక్కడ దైవభక్తుడు చెప్తున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు క్షేమమును ఉంటారు. కనుక క్షేమమును నేను చూస్తూ నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుతూ నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. గనుక ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ మాటలను మనము హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి వారము దేవునికి ఇష్టలుగా జీవించాలి. అయిష్టులుగా జీవించాలా? ఇష్టలుగా జీవించాలా? ఇష్టలుగా జీవించాలి.
ఆయన ఇష్ట ప్రకారము మనం నడుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటాం, ప్రేమించి మనము దేవుని ఇష్ట ప్రకారంగా మన ఇష్ట ప్రకారంగా నడుచుకునేటువంటి మనుషులు లేకపోలేదు. అటువంటి మనుషులకు తప్పనిసరిగా మరి కలతలు బాధలు సంభవిస్తూ ఉంటాయి. దేవుని ఇష్ట ప్రకారముగా నడుచుకునేటువంటి బిడ్డలకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కష్టాలు వచ్చినా తప్పిస్తాడు. మరి మనం ఎప్పుడు చదువుకుంటున్నాం 1 కొరింథీలో 10వ అధ్యాయంలో 12వ వచనం గురించి మనం చూడగలిగినట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం గురించి మనం చూడగలిగినట్లయితే తాను నిలుచున్నానని తలంచుకున్న వారు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. గమనించారా? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవించదు. ఎవరికి? దేవుని బిడ్డలకి. మరి ఏది నీకు సంభవించడానికి వీలులేదు. మనుషులకి అంటే ఏ విధముగా సంభవిస్తుందో అలాగే దేవుని బిడ్డలకు కూడా దగ్గరికి రావచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయన మన కాపుదలు ఉంటాడు. దేవునికి స్తోత్రం. గనుకనే మనల్ని ఎక్కువ ఆ కష్టాలని శోధింపనివ్వనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. తప్పించుకునే మార్గమును కూడా కలుగు చేస్తారు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు జీవించాలని ఇక్కడ మనము మరి నేర్చుకోగలిగినటువంటి వారముగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి అనుకూలముగా ఉండేటప్పుడు మరి దేవుడు తప్పనిసరిగా ఆ బిడ్డలను విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము కాదు. మరి ఈ లోకానికి ఆయన రావటము ప్రారంభించారు. ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పనిని పూర్తి చేసుకున్నారు. ప్రియులారా గమనించండి, ఆయన వచ్చినటువంటి పనిని పూర్తి చేశారు, కానీ వేరే తలంపులతో ఈ భూమి మీద ఆయన జీవించలేదు. వేరే మరి పరిస్థితుల్లో ఆయన జీవించలేదు. కానీ ఏ పని గురించి వచ్చారో ఆ పనిని ఆయన కొనసాగించేశారు. దేవునికి స్తోత్రం. మనల్ని నశించిపోవు వారిని వెదకి రక్షించడానికి వచ్చారు. వెదకారు, రక్షించారు, రక్షణ మార్గమును చూపించిన తర్వాత ఆయనకు జరగవలసినటువంటి మరి ఆ ప్రమాదములను శిష్యులకు తెలియపరిచారు. ఏమని తెలుసండి? ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి నాకు కష్టములు ఉన్నాయి, నన్ను ఉంచరు, చంపేస్తారు. ఆ యొక్క సాతాను యొక్క కుయుక్తులని అన్ని కూడా ఎవరికి చెప్తారండి? శిష్యులకి చెప్తారు. శిష్యులకి చెప్పడం జరిగింది. శిష్యులకి చెప్పడం ఏమి జరిగింది? ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్తున్నాం. యెరూషలేములో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పరచబడిపోతుంది. గనుక మరి అక్కడ మనిషి కుమారుడు చాలా బాధలు పడతాడు అని ఇంతకు ముందు ఎన్నో మారులు తన శిష్యులకి చెప్పారు. ప్రియులారా గమనించండి, క్రైస్తవులైనటువంటి మనకి కూడా మన జీవితాలు చక్కపరుచుకోవడానికి దేవుడు మనకు మంచి ఆలోచన ఇస్తాడు. ఇదిగో నా కుమారుడా, కుమార్తె, నువ్వు పరలోకములకు చేరుటకు నువ్వు అనేకమైన బాధలు పడతావు, అనేకమైన కష్టాలు పడతావు. కానీ ఆయన నీతిని, రాజ్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తూ ఆయన నీతిని, రాజ్యాన్ని మాత్రం విడిచిపెట్టితే మరి నిన్ను శ్రమలు పడుతుంది. కనుక ఆయన నీతి కొరకు, రాజ్యము కొరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు పోరాడు అని యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులకు హెచ్చరించిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పని పూర్తి చేసేసుకున్నారు. మొత్తం ఆయన పని పూర్తి చేసేసారు. ఏం చేశారు? నెరవేర్చారు. కుంటివారిని బాగు చేసేసారు, గుడ్డివారిని బాగు చేసేసారు, కుష్ఠరోగులు బాగు చేసేసారు. చాలా మనం చెప్పుకున్నాం. చివరికి చనిపోయినటువంటి వారిని కూడా లేపారు. అన్ని చేశారు. ఆయన చనిపోయినటువంటి వారిని లేపారంటే అతను తప్పించి, దేవుడు తప్పించి ఎవరు కూడా చేయలేరు. ఆ పని ఏ దేవుడు కూడా చేయలేరు. యెషయా గ్రంథంలో చెప్తుంటే ఏ దేవుడు లేను, ఆకాశముకి, భూమికి, సూర్య చంద్రునికి, సమస్త సృష్టికి, ప్రజలకు నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేదు. ఆ దేవుడు ఉన్నట్టు నేను కూడా చూడలేదు అంటుంది ఆయన. యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, ఆ దేవుడు ఉన్నట్టు నేను కూడా చూడలేదు, నేనే దేవుడు.
నన్ను నమ్మండి అని చెప్పుతూ ఆయన మనకు ప్రాణం పెట్టడానికి, లోకాన్ని కాపాడడానికి వచ్చాడు. నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు, నేనే రక్షించువాడు అని ఆయన మనకు భరోసా ఇచ్చాడు, హామీ. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భరోసా ఇచ్చిన తర్వాత ఆయన మీ కొరకు నేను వచ్చాను అని చెప్పాడు. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ మన శుక్రవారం చెప్పాను, పరిచారం చేయుటకు వచ్చాను నేను అని చెప్పి శిష్యులకి ఏం చెప్పాడండి ఆయన? ఏం చేశాడైనా? ఆ శిష్యులు 12 మంది తాలూకు పాదాలు కడిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శిష్యులకి పాదాలు కడిగినటువంటి ఆ పరిస్థితి దేవుడికి మనం కడగాల, మనకు దేవుడు కడగాల? అందరూ చెప్పరేటి? మనకి దేవుడు కడిగాడు అంటే ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ కూడా ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఏమన్నా తెలిసిందండి, మీరు మీ జీవితాలను నిరర్ధకపరుచుకొనక నా రాజ్యములో నా యొక్క సమస్తమైనటువంటి నీతి మార్గములో చేరాలి. నీతి మార్గముగా చేరితే నా రాజ్యములో మీరు ప్రవేశిస్తారు అని ఈరోజు మనల్ని బ్రతిమలాడుతున్నాడు ఆయన. ఎందరైతే నీతి మార్గమునకు నడిపిస్తారో వారందరూ కూడా నక్షత్రములే. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా నక్షత్రములే. గనుక అటువంటి ప్రకాశమానులే మీరు రండి. మీరే కాదు, ఇతరులను కూడా ప్రకాశింప చేయండి అని ఆయన ఘోషిస్తున్నాడు అక్కడ శిష్యులకి. అందుకే పాదాలు కడిగాడు ఆయన. ఆ శిష్యులు 12 మంది ఆ రోజుని కానీ 11 అందులో ఉన్నటువంటి వాడు కూడా కుతంత్రములతో కూడుకున్నటువంటి వాడు అతను. గనుక ఆ ఇస్కరియోతు యోధ అనుభవించాడు. అనుభవం ఆయన చేసినటువంటి నడతను బట్టి, ఆయన చేసినటువంటి ఆలోచన బట్టి, ఆయన నటించినటువంటి నటన బట్టి దేవుని దగ్గర దేవుడికి సన్నిహితముగా ప్రేమగా ఉన్నట్టు కనబడుతూ దేవునికి ఏం చేశాడండి? విరోధం చేశాడు. కనుక ఆయన ఉరిశిక్ష తీసుకొని దేవుడు ఒలిగిపోయేవాట. చాలా భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు. 12 మంది శిష్యుల్లో కూడా నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ట్రెజరర్ అంట. ట్రెజరర్ అంటే ఏంటో తెలిసండి? క్యాషియర్. క్యాషియర్ అంటే ఆయన దగ్గరే డబ్బు దాచేవారంట. ఆయన దగ్గరే డబ్బు దాచేవారు. అటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా విశ్వాసులమైనటువంటి మన జీవితాలు మరి దేవుడు బాగు చేశాడు, బాగు చేస్తున్నాడు. బాగు చేస్తున్నటువంటి వారమై ఉండి కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఇస్కరియోతు యోధ కంటే మనము గొప్పవారము కాదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి? ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. గనుక పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నారు మీరు, సభ మరి మంచి మంచి మాటలు వింటున్నారు, చాలా చక్కగా వింటున్నారు, చాలా సంతోషం. చప్పట్లు కొట్టమంటే కొడుతున్నారు, దేవునికి హల్లులై అంటే హల్లులై చెప్తున్నారు, చాలా సంతోషమే. కానీ కొట్టినటువంటి చప్పట్లు, కొట్టినటువంటి హల్లులోయ చేతులెత్తి చెప్పడం కాదు, కానీ మన మనసులో ఎంతవరకు ఆ మాటలు హల్లులోయ చప్పట్లు కొడుతున్నాయి. మన మనసులో కొట్టాలి, అబ్బా అని సంతోషించి మనము ఉబ్బొంగిపోవాలి మాటలకి. అవి చప్పట్లు కొట్టాలి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరతలు ఇప్పుడు ఉన్నాయి. గనుకనే ప్రియులారా, శిష్యులు పాదాలు ఆయన కడిగాడు బ్రతిమలాడుకుంటూ. ఈరోజు ఇన్ని సంఘాలు ఏర్పాటు చేశాడంటే అన్ని సంఘాలలో కాపర్లు ఏర్పాటు చేసుకుని కాపర్ల ద్వారా విశ్వాసులందరినీ కూడా ఉద్రేకంతో హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గనుకనే ఆయన పాదములు కడిగిన తర్వాత ఆయన ప్రాణం విడిచిపెట్టడానికి ఎవరి కొరకు విడిచిపెడుతున్నాడండి? ఆయన చేసిన తప్పులు పెట్టా ఆయనకాయనే మరి ఏదో పాపం చేసేసాడని అనుభవిస్తున్నాడా? మనము చేసినటువంటి పాపముల కొరకు, మనము నడిచినటువంటి నడతల కొరకు, మనము ఆలోచించినటువంటి ఆలోచనల కొరకు, ఇవన్నీ కూడా పతనము చేయటానికే దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 10:32 నుంచి, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుతుండగా వారు విస్మయముందిరి, వెంబడించి వారు భయపడిరి. దేనికి వెళ్తున్నారండి యెరూషలేముకైనా? తెలీదా?
యెరూషలేముకి ఆయన వెళ్తుంటే ఆయన చాలా స్పీడ్కి వెళ్తాను, నడుస్తున్నాడు అంట శిష్యుల కంటే ముందు. అక్కడ శిష్యులు ఏం చేసేట దీన్ని భయపడిపోయారు. ఆయన తాలూకా తొందరపాటు తొందరగా వెళ్తున్నటువంటి విధానం బట్టి శిష్యులు జడిచిపోయారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వారు వెంబడించి వారు భయపడి, అప్పుడు ఆయన మరలా 12 శిష్యులకు పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించారు. 12 మంది శిష్యులు మెల్లెలకు పిలిచి అతనికి సంభవించబోయే ఆయన శిష్యులకి బోధించాడు. ఎలా బోధించాడు చూడండి. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్తున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనను మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని శిష్యుడికి చెప్పారు. దేవునికి స్తోత్రము కలుగును. ఈ రోజు కూడా మన జీవితాల్లో కూడా మనకి హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త. మీకు వచ్చినటువంటి బాధలు, మీకు వచ్చినటువంటి కష్టాలు, మీకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి స్థితులను మీరు వెనకకు త్రొక్కి నీతి మార్గంలో నడుచుకుని నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. ఆయన మన కష్టాలన్నీ మోసిపోయారు, మన బాధలన్నీ మోసిపోయారు. మన దైవజనులు చాలా చక్కగా యవనస్తుడు మరి బోధించాడు వినోద్ కుమార్ గారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఈ రోజులలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మొన్న ఆయన చెప్పినటువంటి మాట మొన్న నేను శుక్రవారం కదా చెప్పాను. చూడండి, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారము వక్రమైన మనము దేవునికి కష్టపెట్టామనుకోండి. కష్టపెడితే దేవుడు ఏం చేస్తాడు? అమ్మాయి చూడండి, కష్టపెడితే దేవుడు ఏం చేస్తాడు? మనం దేవునికి కష్టపెడితే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? ఒక కండచీమ వచ్చి మనం కరిచింది అనుకోండి. కరిస్తే కండచీమని ఏం చేస్తాం మనం? మీ అందరు తెలిసిందో లేదు, మొన్న చెప్పారు, అక్కడ వినోద్ కుమార్ గారు చెప్పారు, నేను జ్ఞాపకం చేశాను. కండచీమ గట్టి కరిస్తే ఏం చేస్తాం? ఒక అమ్మ చెప్పి ఇంటి పొట్టుని పారేస్తానండి అంటాం. దాన్ని ముద్దించి పారేస్తారా? ఏం చేస్తారు? ఆ కండచీమని గట్టిగా కొట్టి చంపుతారా లేదా? నన్ను కరిచేదాన్ని దాన్ని ముద్దేస్తారా? అది కరిచినటువంటి విధానమును బట్టి దానిని మన కసిదీర కొట్టి చంపేస్తాం. మరి దేవునికి పడనటువంటి పరిస్థితుల్లో మనం తిరిగితే దేవుడు ఏం చేస్తాడండి? ఆ కండసీమ వంటి గుణము కలిగి మనము చేయరానటువంటి గుణములతో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూలోకములో కండచీమల వల్ల దేవునికి కష్టపెట్టినటువంటి వారముగా మనం జీవించకూడదు. దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుకనే 12 మంది శిష్యులకు చెప్పినప్పటికీ కూడా అర్థం అవ్వలేదు. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినం లేచిపోయి భూమి మీద ఎన్ని దినాలు తిరిగారు తెలుసా? చాలాసార్లు చెప్పాను. ఎన్ని దినాలు? 40 రోజులు. 40 రోజులు భూమి మీద ఆయన సంచరించి మరలా విశ్వాసులందరినీ కూడా బలపరిచారు. దేవునికి స్తోత్రం. బలపరిచినందులో ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి కొన్ని మాటలు మనము చదువుకుంటున్నాం ఇక్కడ. మరి అదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14 నుంచి 18 వరకు చదివారు. ఎవరు చదువుకుంటున్నారంటే? పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క సంభాషణ జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క మరి ఆ పరిస్థితులు ఆయన మరలా మనకు బయలుపరుస్తుంది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం. ఆ 12 మంది శిష్యులు మరి ఇస్కరియోతు యోధా చనిపోయాడు, అతనికి బదులుగా ఇంకొక శిష్యుడు చేర్చబడ్డాడు. గనుక ఆ 11 మంది శిష్యులు భోజనము 11 మంది, 12 మందికి ఎంతమంది ఉన్నారు? 11 మంది. 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున
వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత చెప్పారు, ఇంత చేశారు, ఇంత నడిపించారు, ఇంత కూడా ఆయన ప్రభావాన్ని కనపరిచారు. అప్పటికి కూడా గుర్తులేదు వాళ్ళకి. ఎవరికండి? 11 మంది శిష్యులకి. సెపరేట్ ఆలోచిస్తున్నారా మీరు? 11 మంది శిష్యులకి చలనం లేదు. ఎంత చెప్పారో, ఎంత ఘోషించారో, కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆలకించి కూడా వాళ్ళు సరిగా నడుచుకోలేకపోయారు. ఈ రోజుల్లో కూడా మనం అలాగే ఉన్నాం. నేను చెప్పిన మాట ఒకసారి అడిగితే చెప్పలేకపోతుంటారు. దానికి ఏంటంటే మనసు ఒక దగ్గర, మార్గం ఒక దగ్గర అంటారు. దానికే గనక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి హెచ్చించి ఎన్నో చెప్పి మరి ఆయన వారి నమ్మలే. నేను 3వ దినమున లెగుస్తాను అని చెప్పినటువంటి ఆ శిష్యులు 3వ దినమున మనకు రక్షకుడు లెగుస్తాడు కదా, యేసు ప్రభు చెప్పాడు కదా అని ఎవరికి కూడా ఆలోచన లేదు. వాళ్ళు గమనించలేదు. కనుక యేసు ప్రభు వారికి ఎంతో బాధ కలిగించినటువంటి వారయ్యారు. అయినటువంటి విధాన్ని బట్టి, వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి, వారి హృదయ కఠినము నిమిత్తము వారిని గద్దించెను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. తర్వాత, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి కూడా అదే మాట చెప్పబోతున్నాడు దేవుడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆ రోజు మన పితరులైన మన దేవుని యొక్క శిష్యులు 11 మందికి చెప్పినటువంటి మాట ఈరోజు మనకి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మనం ఇక్కడ కూర్చొని వినేసి వెళ్ళిపోవటం కాదు, కానీ రక్షణ మార్గంలోకి విశ్వాసులందరూ అనేక మంది విశ్వాసులుగా చేసి నడిపించాలి. అది మన బాధ్యత. గనుక వింటాము, మర్చిపోతాం. మరి మనము కూడా హృదయం కఠినంగా లేండమేనా? వింటున్నాం, మర్చిపోతాం, చెప్పుకుంటున్నాం. మన హృదయం కూడా కఠినంగా ఉన్నట్టేనా? ప్రియులారా, గమనించండి. మన హృదయము కాఠిన్యమును ఆయన చూసి బాధపడకుండానట్లు మనం ఎలా ఉండాలంటే, మరి చాలా అద్భుతమైనటువంటి దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి సిద్ధపడాలి. కనుక అక్కడ వారికి హెచ్చరించి, గద్దించి, వారి హృదయ కఠినమును బట్టి ఎంతో ఆశ్చర్యం పొందుకొని ఆయన గద్దించారు. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి. సృష్టి అంటే ఆయన పుట్టించిందంతా సృష్టి, చెట్లు, పుట్టలు, కొండలు అవే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరి ఇవే కాదు. కానీ మనమును సృష్టిలోని పుట్టినటువంటి వారమే. మనము కూడా ఆయన సృష్టిలో పుట్టినటువంటి వారమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. మనల్ని కూడా ఆయన పుట్టించాడు. కనుక మనము సమస్తమైనటువంటి మనవారికి మనము సువార్తను ప్రకటించాలి. గనుక అదే విధముగా నన్ని బాప్తిస్మము పొందిన వారు రక్షించబడును. ప్రేమైనటువంటి యవనస్తులారా, పెద్దలారా, వినండి. ఎవరు రక్షించబడతారండి? నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మని వానికి శిక్ష విధింపబడను. నేను కఠినంగా మాట్లాడితే మీకు అదొకలా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకి అందరికి కూడా చాలా మంది నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే కొద్దిమంది కదా. మరి తత్మ వాళ్ళు ఏమవుతారండి? ఇక్కడికి వచ్చి మాటలు వింటున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు రక్షించబడతారు. నమ్మనటువంటి వారికి ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి రెడీ ఉన్నారు? ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రక్షణ లేనటువంటి వారందరూ కూడా రక్షణ మార్గంలోకి మరి ప్రవేశించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గనుకనే ఇక్కడ నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఈ మాటలు మీ హృదయంలో మరి ఆ అద్దుకొనను గాక. నమ్మిన వారి వలన, ఇది చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను అని దేవుడే చెప్తున్నాడు. ఏట సూచక్రియలు? ఏవనగా నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు
వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునే గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేసి చూపించాడు, మనకు చూపించాడు. అనేక మందిని ఆయన స్వస్థపరిచాడా లేదా? రక్తస్రావణ స్త్రీ, ఆమె విశ్వాసము కొలిది ఎవరిని ముట్టుకుంది? యేసు ప్రభువు యొక్క బట్ట చెంగును ముట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి వారిగా మనము జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారు మరి ప్రతి క్రైస్తవ మహాసభలో మరి దేవునికి ఎంతో మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆయన జరిగించారు. ఆయనే సమస్తమునకు అధికారి అని చెప్పారు. కానీ కొండ మీద ప్రసంగం చేసి అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ ఉంటది మత్తయి సువార్త 8:1-3 వచనాలు చూసినట్లయితే, ఆయన కొండ మీద ప్రసంగం చేసి మరి తెలియని రీతిగా దిగుతుంటే మరి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ కుష్ఠరోగి ఏమన్నాడు? ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకైన చెయ్యి చాచి వాణ్ణి ముట్టి నాకిష్టమే అని చెప్పి నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అతని కుష్ఠరోగము బాగుపడతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇటువంటి విశ్వాసులు దేవునికి అవసరమై ఉన్నది. ఇటువంటి విశ్వాసులు దేవునికి కావాలి. అద్భుతమైనటువంటి విశ్వాసాలు పొందుకోవడానికి మనం సిద్ధముగా ఉండాలి. మన దేవుడు ఏంటంటే స్వస్థపరిచినటువంటి దేవుడు. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు స్వస్థతలు కలగాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా స్వస్థతలు కలగాలి. ఒక మహాసభ జరుగుతుంది, స్వస్థతల సభ జరుగుతుంది. స్వస్థతల సభ, పెద్ద సభ జరిగేటప్పుడు సభ ముగిసిపోయింది. దైవజనుడు వచ్చి కారు ఎక్కాడు. కారు ఎక్కేసరికి ఒక ఆవిడ పరిగెత్తి వచ్చి కారుకి అడ్డంగా ఉంది. కారుకి అడ్డంగా ఉండి ఏం చేస్తుందో తెలిసింది. ఆ దైవజనుడు తొందరగా వెళ్ళాలి. తన ఉన్నటువంటి ఆ స్థలం దగ్గరకు, రూముకు తొందరగా వెళ్ళటానికి ఆయన ఆతృత కలిగి ఉండేటప్పుడు వచ్చి కారు నాటేసి ఆవిడ మరి ఆయన పిలుస్తుంది. అద్దాలు బిగించి ఉంటే ఏదండి, ఏసీ అయినప్పుడు కూడా అద్దాల్లో తలుపు తడుతుంటే కారు బయలుదేరడానికి సిద్ధంగా ఉండేటప్పుడు తలుపు తడతా ఉంటే అర్జెంటుగా వెళ్ళాలి దైవ సేవకుడు. కనుక అది ఏం చేసేటంటే ఆ అద్దము తెరిచాడు. అలా తెరిచి ఆవిడ్ని పక్కకి తోసి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆయన చేయితో ప్రక్కకు తోసి కారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి దినము అక్కడ మరి సభ జరిగేటప్పుడు ఆ సభలో ఎవరెవరికి నిన్నటి స్వస్థతలు కలిగాయి, ఎవరెవరు మరి అష్టాలతో స్వస్థతలు పొందుకున్నారు అని చెప్పేటప్పుడు ఈ కారు దగ్గర ఉన్న ఆవిడే పరిగెత్తి వెళ్ళి ముందు అక్కడ స్వస్థత గురించి చెప్పిందంట. దేవునికి స్తోత్రం. దైవజనుడి చెయ్యి తగిలేసరికి ఆయనకి స్వస్థత వచ్చింది. గనుక ఆమె ముందు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పింది. ఇలాగ దైవజనుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను ఆ చెయ్యి తాకగానే నాకు స్వస్థత వచ్చిందని ఆమె గంభీరమైనటువంటి సాక్ష్యం చెప్పింది. ఇలా ఈ రోజుల్లో అనేక మంది స్వస్థత పొందుకున్నటువంటి మనము ఏ స్థితిలో ఉంటున్నాం? మనం స్వస్థతలు పొందుకుంటూ మరి సాక్ష్యాలు చెప్తున్నామా? అనేది కావాలి. మనం పొందుకునేటువంటి స్వస్థతలను బట్టి సాక్ష్యాలు చెప్పుకోవాలి. ఒక నిర్మలం వచ్చి చక్కగా సాక్ష్యం చెప్పారు. చాలా మంది ఉన్నారు మీలో సాక్ష్యం చెప్పినటువంటి వారు కాదన్ను. కానీ కొంతమంది చెప్పరు, ఎంత స్వస్థత పొందుకునే చెప్పరు. నిర్మలం మన మధ్యకి వచ్చి ఎంతో చక్కగా చెప్పింది, మరలా ఆమెకు శ్రమ వచ్చింది. కనుక ఆమె కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుని గణపరిచినటువంటి స్త్రీలందరినీ కూడా ప్రోత్సహించి చక్కగా మరి దేవుని కొరకు విజ్ఞాపనలు చేసినటువంటి కుమార్తె. గనుక దేవుడు స్వస్థత పరిచినటువంటి వారు సాక్ష్యం చెప్పాలండి. ఆమె పడిపోయిందంటే మళ్ళీ ఇరిగిపోయిందంటే ఇంకేం కాదు, అది దేవుడు పరిశోధన తప్పనిసరిగా మళ్ళీ బాగు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. అది మీరందరూ ప్రార్థన చేయండి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 51, 52 చూసినట్లయితే ఇక్కడ దృష్టిని కలిగి చేసినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఏం చేశాడండి ఆయన? దృష్టిని కలిగా. యేసు
అక్కడ మరి ఉన్నటువంటి వాడు నేను నీకేమి చేయవాలని కోరుతు అడుగుతుండగా గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనను వేడుకొనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన వెళుతుండగా చూపు పొందుకున్నాడు. ఎంత విశ్వాసంతో ఆయన వెళ్తుండగా చూపునే పొందుకున్నాడు. ఈ రోజుల్లో మన తాలూకు విశ్వాసం అట్టి విధముగా ఉండాలి. ఎందుకంటే అక్కడ గుడ్డివాడు అయినటువంటి వాడు ఎన్ని శ్రమలు పడుతున్నాడు, ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన పరిగెత్తి వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. పడేసరికి నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? అయ్యా నేను చూడాలి, నాకు చూపు కావాలంటే చూపు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో మనకు కావాల్సినటువంటి అవసరతలు తీర్చాలంటే ఎవరు మనకి కావాలి? దేవుడు. దేవుణ్ణి ఎవడు అడగాలి? పాస్టర్ అడగాల. వ్యక్తిగతముగా మనమే అడగాలి. దేవునికి స్తోత్రము కలుగుని గాక. వ్యక్తిగతముగా మనమే అడిగి పొందుకోవాలి. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి. దైవజనుడి ద్వారా కొన్ని నెరవేరొచ్చు, కొన్ని నెరవేర్చకపోవచ్చు. ఎందుకంటే మన స్వభావాలు బట్టి పూర్ణ విశ్వాసంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనము దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు ఏది కాదా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలను మనము నమ్ముకోవాలి. ఆయన ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడికి భయంకరమైనటువంటి వ్యాధి పుట్టింది. ఆ వ్యాధి ఏంటంటే తెలుసండి, మూర్ఛ. ఆ మధ్యన బోల్డ్ మంది ఉండాలి మనకి. మూర్ఛలు వచ్చి ఈదులు పడిపోతే నీళ్లు పోతా ఉన్నవాళ్ళు. అలాగే మూర్ఛ దెయ్యం, అది ఒక దెయ్యం. ఆ మూర్ఛ దెయ్యం ఆ ఒక్కగానొక్క కుమారుడికి పట్టినప్పుడు ఆయన ఎన్నో మందులు ఇప్పించాడు, ఎన్నో వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళాడు, ఎంతెంతో ఖర్చు పెట్టాడు, ఎన్నెన్నో బాధలు పడ్డాడు. కానీ ఆ మూర్ఛ దెయ్యం విడిచిపెట్టకపోతే అది ఏం చేస్తుందంటే ఎక్కడ అగ్గి ఉన్నా, ఎక్కడ నీళ్లున్నా సడన్ గా ఆ కుర్రవాడి మీద వాలేటప్పుడు ఆ కుర్రవాడు ఏం చేస్తున్నాడు? కాళ్ళు చేతులు తన్నుకుంటూ, మురుగు కాచుకుంటూ చాలా భయంకరమైనటువంటి స్థితిని ఏర్పడుతుంది. కొంతమంది మూర్ఛలు చెయ్యిలు కూడా ఖర్చుకుంటారు, నాలుకలు కూడా ఖర్చుకుంటారు. చాలా మంది మనం చూస్తున్నాం. ఇక్కడ శంకర్రావు అని ఉండోడు, చనిపోయాడు. అతను కూడా మూర్ఛవాడే. కనుక అటువంటి పరిస్థితుల్లో చాలా మంది మూర్ఛ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేరు అనుకోండి, తక్కువ. ఎందుకంటే ఆ మూర్ఛ దెయ్యాలను నుండి విడిపించగలిగినటువంటి దేవుడికి ఒక్కడికే సాధ్యం. దేవునికి స్తోత్రం. కనుక మూర్ఛ దెయ్యం పట్టినటువంటి వాడు వచ్చి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళాడంట. శిష్యుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకు ఉన్నాడు, బాగు చేయండి అంటే వాళ్ళ వల్ల మాత్రం కాలేదు. కాకపోయేసరికి యేసు ప్రభు వారు అలాగే వెళ్తున్నారు. అక్కడ గొల్లుని అందరూ గుమ్ముగూడిన తర్వాత అడిగాడు. ఆ గుమ్ముగూడటం ఏంటంటే ఆయన్ని చూసి అక్కడ గుమ్ముగూడినటువంటి వారందరూ ఆయనకి ఎదురుగా పరిగెత్తి వచ్చారు. పరిగెత్తి వచ్చినప్పుడు ఆ మూర్ఛ దెయ్యము పట్టినటువంటి కుమారుడు యొక్క తండ్రి కూడా వచ్చాడు పరిగెత్తి. అయ్యా ఇలాగ నా కుమారుడు బాధపడుతుంటే నీ శిష్యులు బ్రతిమలాడితే వాళ్ళకి చేతగాలి అని చెప్పేటప్పుడు యేసు ప్రభు ఏమన్నారండి? ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి, వాడిని తీసుకురండి నా దగ్గరికి అని చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి తీసుకు వెళ్తుండగా ఆడు వస్తుండగా పడిపోయి కాళ్ళు చేతులు తన్నుకుంటూ నురగా భయంకరంగా కాలుస్తున్నారు. నురగ భయంకరంగా కాల్చినటువంటి విధానమును బట్టి ఏమైంది? తండ్రిని అడుగుతున్నాడు. ఇతనికి ఎన్ని దినాలు బట్టి? ఇక్కడ మార్కు సువార్తలో 9వ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు చదవద్దు కానీ నేను చెప్పేస్తున్నాను. ఎన్ని దినాల బట్టి ఇది జరుగుతుందంటే, అయ్యా చాలా సంవత్సరాల బట్టి ఎన్నెన్నో వైద్యాలు చేయించాను, ఎన్నెన్నో మందులు ఇచ్చాను, కానీ కుదరలే. వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఏ అగ్గిలో పడిపోతాడో తెలియదు. వాడు అగ్గిలో పడిపోయి చచ్చిపోవడానికి మరి పరిస్థితుల్లో ఏర్పరచబడేటప్పుడు మేము ఏదో కాచుకొని ఉంటున్నాం అని ఎంతో చక్కగా మరి భయంకరమైనటువంటి బాధతో ఆయన చెప్పేటప్పుడు ఇక్కడ మరి 23వ వచనంలో చూసినట్లయితే 9:23లో పడద్రోయును ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను.
వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను అని పెద్ద కేక వేశాడు. నేను నమ్ముచున్నాను, నిజమైన రక్షకుడు. శిష్యుడి దగ్గర అది కేకలేసాడా? చేయలేదు. కానీ యేసు ప్రభు దగ్గర పెద్దగా కేక. ఎందుకంటే యేసు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఇలా ఈ రోజుల్లో మన జీవితాలను కూడా దేవునిపై మన భారాలు వేసుకొని నమ్ముకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నేను నమ్మనంటే నేనేం చేయలేను. చాలా మంది అలాగే ఉంటారు, చెప్తే వింటారు కానీ నమ్మడానికి ఇష్టపడరు. గనుక ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని అతను నమ్మాడో, నేను నమ్ముతున్నాను అని నాకు నమ్మకము కలుగునట్టు కూడా నాకు ఏం చేయాలో సహాయం చేయాలి దేవుడు ఆయన కోరాడు. కోరిన వెంటనే ఆయన బిగ్గరగా అంటే గట్టిగా అరిచాడు. అరిచినట్టునే ఆయనకి నమ్మకం ఎప్పుడు కలిగిందో జనులు గుంపు కూడి తన యొక్కకు పొడిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దెయ్యమా. ఇదోటండి, మూగు అంటే మాటలు రావాలి, మాటలు రావు ఒక్కరోడికి. చెవుడు కూడా వినిపించవు. కనుకనే ఆయన ఏమని పిలిచారు? మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోవు, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాడు. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండడు. కనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు వాని చెయ్య పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. దేవునికి స్తోత్రం. అనేక మంది చచ్చిపోయాడు అనేసారు కానీ ఎటువంటి చచ్చిపోయినటువంటి వారికైనా యేసు ప్రభువు వారు చెయ్యి అందిస్తే చాలు. గనుక నిత్య జీవముతో నిండుకున్నటువంటి ఆ యేసు చెయ్యి ఇచ్చి ఆయన లేపేసరికి ఆయన లేచిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. కనుకనే కీర్తనకారుడు చెప్తున్న 125:1 యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కథలకు నిత్యము నిలుచు కుండు వలె ఉందరు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని వారి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల ఉంటుంది. చివరి మాట మరి చెప్పి ముగించుకున్నాం. మరి ఇక్కడ 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28 నుంచి 31 వరకు మనం చదువుకుంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి స్త్రీల అక్కడ ఆ కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుతున్నది కేకలు వేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఆ దెయ్యము విడిపించలేనటువంటి మరి ఎందరి దగ్గరకో మరి మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళింది, ఇంకేదో చేసింది. అయినా సరే దెయ్యం విడిచిపెట్టడానికి ఇష్టపడదు. గనుక ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు దగ్గరికి వెళ్ళింది. యేసు దగ్గరికి వెళ్ళి పెద్ద కేకలు వేసింది, దావీదు కుమారుడా నా కుమార్తె దెయ్యము పట్టింది, దానిలోనికి విడిపించు అని గట్టిగా కేక వేసిన తర్వాత యేసు ప్రభు వారు అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదనను. ఇక్కడ దేవుని బిడ్డల దగ్గరికే నేను ఇచ్చాను. ఇది దేవుని బిడ్డలు దగ్గరికి వచ్చారు కానీ ఈమె దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీ కాదు. గనుక ఆమెకు నేను స్వస్థత ఇవ్వను. దేవుని బిడ్డలకే నేను అంటే నన్ను నమ్ముకున్నటువంటి వారికే నేను ఇస్తాను అని ఆయన చెప్పేటప్పుడు ఆమె అంటది. ఆమె వచ్చి ఆయనను మృక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఇక్కడ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు.
అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అని ముందే చెప్పుకున్నాం. వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. మనలో ఏం పుట్టాలండి? విశ్వాసము పుట్టాలి. మనలో విశ్వాసము పుట్టేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని తాకుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనల్ని దేవుడు తప్పకుండా తాకుతాడు. తాకడమే కాకుండా మనకు అనుకున్నటువంటి ఆ పనులు నెరవేర్చబడతాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము తానే కాదు. ఇక్కడ సామెతల చివరి మాట 11:23 చూస్తే, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఇందులో ఉన్నారా? దేవుని బిడ్డల్లో నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనత కలిగినటువంటి వారు ఉన్నారు. గనుక నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇక్కడ అన్యురాలుగా జీవిస్తున్నటువంటి ఈవిడ దేవుడంటే అక్కర్లేనటువంటి వ్యక్తి. ఆవిడ ఆ క్షణానికి నీతిని పొందుకుంది. దేవునికి స్తోత్రం. నీతిని పొందుకుంది కనుక తన కుమార్తెను స్వస్థతలో చూడగలిగింది. దేవునికి కావలసింది ఏంటి? నీతి. ఆ నీతి మొత్తము నీ హృదయంలో ఎప్పుడైతే చివరిస్తాడో దేవుడి నీ కోరిక తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈవిడ ఆ నీతి ఆమె హృదయంలో చిగురించిన వెంటనే ఆమె కుమార్తె ఏం చేసింది? స్వస్థత పొందుకుంది. అటువంటి మహిమ, అటువంటి కృప, అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసంతో మన జీవితాలు కొనసాగించుకుందాము గాక. అందరు చెప్పండి ఆమేనే. కనుక తప్పనిసరిగా దేవుడు మమ్మల్ని జీవిస్తాడు. అటు విధమైనటువంటి చెప్పుకున్నాం. మరి కొద్ది మాటలు దేవుడు జీవించింది గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆ మాటలను మా హృదయంలో భద్రపరుచుకుంటూ మాకు మేమే స్వసిద్ధముగా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను పొందుకుంటూ మాలో ఉన్నటువంటి లోటులు తీర్చగల శక్తి గల దేవుడివని నమ్మకముతో తండ్రి విశ్వాసముతో నిన్ను అడిగి మేము పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచినని యాకోబు గ్రంథంలో మీరు సెలవిచ్చినటువంటి విధముగా తండ్రి మాకు అందరికీ కూడా విశ్వాస హృదయములు, విశ్వాసము కలిగినటువంటి నాయన మరి బలమైన నమ్మకములు మాకు అనుగ్రహిస్తూ నాయన మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. రాలేనటువంటి బిడ్డలు కూడా జీవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధతతో మమ్మల్ని నింపండి. లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను వారిని కూడా నాయన బహుగా జీవించి మీరే ఘనత పొందుకోండి. ఇంకా జరగవలసిన కార్యక్రమాలను మీరు నడిపించుకోండి. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.